ఎన్నికల్లో దొంగ ఓట్లతో విజయం సాధించాలని వైసీపీ చూస్తోందని నారా లోకేష్ ఆరోపించారు. స్వయంగా సీఎం సలహాదారే దొంగ ఓట్లు వేసేందుకు సిద్దమైన పరిస్థితి నెలకొందన్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ గెలుపుకు కారణం దొంగ ఓట్లే అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అవినీతి అధికారులను శిక్షిస్తామన్నారు. సీఎం జగన్ ను సొంత తల్లి చెల్లె జగన్ రెడ్డిని నమ్మడం లేదన్నారు లోకేష్. మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుంది. అసలు ఉత్తరాంధ్రకి పట్టిన దరిద్రం ఈ జగన్. 3 రాజధానులు అన్నాడు, కనీసం ఒక్క ఇటుకనే వేశాడా? ఉత్తరాంధ్రకు ఒక్క పరిశ్రమ తీసుకొచ్చి ఉద్యోగం కల్పించాడా? ఇప్పుడు ఏకంగా ఉత్తరాంధ్రని 3 కుటుంబాలకు అప్పగించాడు. ఒకటి బొత్స కుటుంబం, ఇంకోటి విజయసాయిరెడ్డి కుటుంబం, మూడోది వైవి సుబ్బారెడ్డి కుటుంబం. ఈ 3 కుటుంబాలు ఈరోజు పందికొక్కుల్లాగా ఉత్తరాంధ్ర తింటున్నారు. ఎక్కడ భూమి దొరికితే కాజేస్తారు. పొరపాటున ఒక చెరువు ఉంటే అది కూడా పూడ్చి ఈ రోజు ఈ 3 కుటుంబాలు ఆక్రమిస్తూ మనం చూస్తున్నాం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. ఆనాడు పెద్దవాళ్ళు పోరాడి విశాఖపట్నానికి ఉక్కు ఫ్యాక్టరీ తీసుకొచ్చారు. ఆ ఉక్కు ఫ్యాక్టరీ వల్ల ఉత్తరాంధ్రలో అనేక మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పించింది. ఇప్పుడు ఆ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణకు ప్రయత్నిస్తున్నాడు ఈ జగన్. అందుకే ఉత్తరాంధ్ర ప్రజలకు మేము హామీ ఇస్తున్నాం, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ జరగకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా విజయనగరం జిల్లాకి జగన్ పాదయాత్రలో 50 హామీలు ఇచ్చాడు. దాంట్లో ఏది ఒకటి నిలబెట్టుకోలే. అవన్నీ చదివితే దాదాపు 1 గంట పడుతుంది. కొన్ని ప్రధానమైన హామీలు నేను గుర్తు చేస్తున్నా. భోగాపురం ఎయిర్పోర్ట్ కడతా అన్నాడు, కట్టాడా? లేదు. రామ్ తీర్థం ప్రాజెక్ట్ పూర్తి చేస్తా అన్నాడు, చేయలేదు. గోస్తాని చంపావతి నదుల్ని అనుసంధానం చేస్తా అన్నాడు, చేయలేదు. రాంభద్రాపురం పెద్దగడ్డ ప్రాజెక్ట్ పూర్తి చేస్తా అన్నాడు, అది చేయలేదు. ఇంకా ఏకంగా పాలేరు నదిపై డ్యామ్ కూడా నిర్మిస్తా అన్నాడు, అది చేయలేదు. స్వర్ణముఖి